ప్రస్తుతం నేను లండన్ నుంచి జిబ్రాల్టర్కి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ గా నా 100వ దేశం, ఈ సంవత్సరం 100వ దేశం జిబ్రాల్టర్ లో అడుగు పెట్టేశా. ఫ్రెండ్స్, ఇప్పుడు ద మోస్ట్ ఫేమస్ జిబ్రాల్టర్ రాక్ దగ్గరకు వచ్చేసా. ఇప్పుడు మీరు చూస్తుంది బార్బరీ ఏప్ మకాక్స్. సో ఇవి ఒక స్పెషల్ జాతి చెందిన కోతులు అనమాట. ఈ ఏప్స్ ఎంత స్పెషల్ అంటే వీటికి టైల్స్ ఉండవు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ కేవ్ ఎంట్రన్స్ ఉంది. సో మనం ఇప్పుడు కేవ్ లోపలికి వెళ్ళబోతున్నాము. ఈ స్టాలటైట్స్ అండ్ స్టాలమైట్స్ ఎంత హ్యూజ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇదంతా చూస్తుంటే లిటరల్ ఏదో కైలాస పర్వతంలో ఉన్నామేమో అనే ఫీలింగ్ వచ్చేలా ఉంది చూడండి. ఇప్పుడే మనకి సౌండ్ అండ్ లైట్ షో అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక ఏంజల్ లాగా ఫామ్ అయింది చూడండి. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. చాలా బాగుంది. యాక్చువల్గా మంచిలాగానే అనిపిస్తుంది. అమ్మ వచ్చేసింది, ఎక్కేసింది, మన మీదకి వచ్చేసింది. ఓకే, ఎక్కేసింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం నేను లండన్ నుంచి జిబ్రాల్టర్కి వెళ్తున్నాను. సో ఈ జిబ్రాల్టర్ అనేది నా కంట్రీ నెంబర్ 110. ఈ సంవత్సరం 100th కంట్రీ, 100వ దేశం. సో మనం ఒరిజినల్గా పెట్టుకున్న టార్గెట్ ఈ రోజుతో నేను పూర్తి చేయబోతున్నా. ఇంకా అడిషనల్గా ఎన్ని కంట్రీస్ చేద్దామనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడే జిబ్రాల్టర్ వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కేసా. సో ఈ ఫ్లైట్లో దాదాపు 3 గంటలు పడుతుందన్నమాట. లండన్ హీత్రో నుంచి మాత్రమే జిబ్రాల్టర్కి ఉంది. ఎందుకనంటే జిబ్రాల్టర్ అనేది చాలా చిన్న దేశం. ఒక 5 కిలోమీటర్స్ లాంగ్ పొడుగు ఉంటుంది అండ్ 1.2 కిలోమీటర్స్ వెడల్పు ఉంటుంది. ఓవరాల్గా 6.8 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే దీని ఏరియా. ఈ చిన్న దేశంలో దాదాపు 32,000 మంది నివసిస్తున్నారు. 32 నుంచి 33,000 మంది నివసిస్తున్నారు. అయితే ఇది ఎక్కడుంది అని అంటే సదరన్ టిప్ ఆఫ్ స్పెయిన్లో ఉందన్నమాట. స్పెయిన్ కింద సదరన్ టిప్లో ఈ చిన్న దేశం అనేది ఉంది. సో ఇక్కడ జిబ్రాల్టర్ రాక్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మోర్ ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇది బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ కింద ఉందన్నమాట. అయితే మనకి బ్రిటన్లో ఎట్లయితే గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ ఉన్నాయో, ఇక్కడ జిబ్రాల్టర్లో కూడా జిబ్రాల్టర్ పౌండ్సే ఉన్నాయి. అవి కూడా సేమ్ ట్యాగ్ చేసి పెట్టారు. సో గ్రేట్ బ్రిటన్ పౌండ్కే ట్యాగ్ చేసి పెట్టారు. కాకపోతే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇది యూరోపియన్ యూనియన్ రీజియన్లో ఉంది కాబట్టి మనకి యూకే వీసా ఉన్నా సరే యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు ట్రావెల్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ షెంగన్ వీసా. సో షెంగన్ వీసా అనేది కంపల్సరీ మ్యాండేటరీ దీనికి. ఎందుకంటే దీని పక్కనే జస్ట్ 5 కిలోమీటర్స్ దాటితే స్పెయిన్ ఉంది. అటువైపు ఇటువైపు అన్ని వైపుల స్పెయిన్, ఇంకోవైపు సముద్రం. అండ్ దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే మెడిటేరియన్ సీ అనేది అట్లాంటిక్ ఓషన్లో కలిసేది కూడా ఈ జిబ్రాల్టర్లోనే ఉంది. సో మెడిటేరియన్ సీ అండ్ అట్లాంటిక్ ఓషన్ రెండు కూడా కలిసే చోటు ఈ జిబ్రాల్టర్లోనే ఉంది. అది దీని యొక్క స్పెషాలిటీ. సో ఎగ్జాక్ట్లీ సదరన్ టిప్ ఆఫ్ స్పెయిన్లో ఈ జిబ్రాల్టర్ అనేది ఒక చిన్న దేశం. అయితే ఇది చిన్న దేశం అయినా సరే సో ఇట్స్ ఎ వెరీ ఫేమస్ ఫర్ ఆఫ్ షోర్ కంపెనీస్. ఎందుకంటే ఇట్స్ ఎ ట్యాక్స్ హెవెన్. సో ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ ఉంది. అందువల్ల మనకి ఇక్కడ చాలా కూడా బాగా హైఫై పీపుల్ అండ్ దెన్ బిగ్గర్ బిజినెసెస్ పీపుల్ కమ్ అండ్ సెటిల్ ఆర్ కమ్ అండ్ సెటప్ దేర్ బిజినెసెస్ హియర్. సో ఇది దాని కంట్రీ యొక్క స్పెషాలిటీ. ఈ స్పెషల్ కంట్రీకి మనము 100వ దేశంగా మనం ప్రయాణం చేస్తున్నాం. సో నేను రివైజ్ చేసుకున్న 108 దేశాల టార్గెట్కి ఇంకొక 8 దేశాల దూరంలో ఉన్నా. బట్ ఒరిజినల్ టార్గెట్ అయిన 100 అనేది మనము ఇప్పుడు ఈ రోజుతో రీచ్ అవ్వబోతున్నాం. సో లెట్స్ గో అండ్ ఎంజాయ్. ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా నా 100వ దేశం, ఈ సంవత్సరం 100వ దేశం జిబ్రాల్టర్లో అడుగు పెట్టేశా. నా వెనకాల ఏదైతే కనిపిస్తుందో దాన్నే జిబ్రాల్టర్ రాక్ అని పిలుస్తారు. సో ఇట్స్ ఎ వెరీ ఫేమస్ రాక్. సో ఈ దేశానికే తలమానికం అన్నమాట ఈ జిబ్రాల్టర్ రాక్ అనేది. సో మన హోటల్ కూడా ఇక్కడే పక్కనే ఉంది, ఎయిర్పోర్ట్ పక్కనే. సో మనము ఫస్ట్ ఇక్కడ హోటల్లో చెక్ ఇన్ చేసిన తర్వాత వెలిసి అండ్ మీట్ లియాన్. సో తను కూడా ఇక్కడే జిబ్రాల్టర్లో ఉండబోతుంది. సో షీ విల్ ఆల్సో హెల్ప్ us with our వీడియోస్ అండ్ ఫొటోస్. ఫ్రెండ్స్, ఇక్కడ జిబ్రాల్టర్లో హాలిడే ఇన్ హోటల్కి వచ్చా, రూమ్ నెంబర్ 601. సో ఎయిర్పోర్ట్ జస్ట్ బయటికి రావడంతోనే ఈ హోటల్ ఉంది. కాకపోతే కొంచెం చుట్టూ తిరిగి రావాలన్నమాట, రన్వే చుట్టూ. సో ఈ హోటల్ రూమ్ ఎలా ఉంది, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, ఇక్కడ మోస్ట్ ఫేమస్ అయిన రాక్ ఎలా ఉంది అనేది కూడా మన హోటల్ రూమ్లోంచి చూసుకుందాం. ఈ రూమ్లోకి ఎంటర్ అవ్వడంతోనే మనకి ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో బాత్రూమ్ ఉంది. దట్స్ మీ. ఇది హాలిడే ఇన్ ఎక్స్ప్రెస్ అనమాట, చిన్నదే. కాకపోతే దీనికే $140 పర్ డే, అంటే దాదాపు 11,000-12,000 రూపాయలు. ఇది మనకి స్టోరేజ్ ఏరియా ప్లస్ కంప్యూటర్ టేబుల్ పెట్టుకోవడానికి అండ్ బెడ్. ఇది మొత్తం మన
రూమ్ ఇంతే ఉంది. అయితే బయట చూస్తే ఇక్కడ నుంచి మన ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఎయిర్పోర్ట్. సో జిబ్రాల్టర్ ఎయిర్పోర్ట్ ఇంతే, మొత్తం సైజ్ ఇంతే. వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ రన్వేస్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలోనే అతి చిన్న రన్వేస్లో ఇది కూడా ఒకటి. సో అక్కడంతా కనిపించేదంతా కూడా సముద్రం. ఇక్కడ ఏంటంటే జిబ్రాల్టర్లోనే మెడిటేరియన్ సీ అండ్ అట్లాంటిక్ ఓషన్, ఈ రెండు కూడా, మెడిటేరియన్ సముద్రం అండ్ అట్లాంటిక్ మహాసముద్రం రెండు కూడా కలిసే చోటు అనమాట. ఆ కలిసే చోటు ఇక్కడే. ఇక్కడ ఏదైతే రాక్ కనిపిస్తుందో ఆ రాక్ దగ్గరే అనమాట, అదే ఇంపార్టెంట్ లొకేషన్. అండ్ కిందేమో చూస్తే మొత్తం అన్ని బొందలగడ్డ ఉంది, అన్ని సమాధులు కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ ఆనుకునే సమాధులు. ఏం చేస్తారు ఇక్కడ? ఓన్లీ మొత్తం ఈ దేశం విస్తీర్ణమే 6 స్క్వేర్ కిలోమీటర్స్. అంత చిన్న దేశంలో అన్ని పక్కపక్కనే ఉంటాయి. అదృష్టం ఏంటంటే ఉదయం నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. కానీ లక్కీలీ ఇప్పుడే వర్షం ఆగిపోయింది. వర్షం ఆగిపోయి మనకు అవకాశం ఏమొచ్చిందనంటే వీ కెన్ ఈజీలీ గో ఫర్ లోకల్ టూర్ అనమాట. సో ఆల్రెడీ ఒక టూర్ కోసం మాట్లాడి పెట్టాను. సో ఇంతకుముందు చూసారు కదా లియాన్. సో తను యాక్చువల్గా ఇక్కడ ఒక జిబ్రాల్టర్లో ఒక ఈవెంట్ జరుగుతుంది, ఒక బాక్సింగ్ ఈవెంట్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఈవెంట్. ఇక్కడ దాదాపు యూరోప్లోని అందరూ హ్యూజ్ హెవీ ఎక్స్పీరియన్స్డ్ బాక్సర్స్ అందరూ కూడా ఇక్కడ రాబోతున్నారు. సో వాళ్ళందరికీ తనే ట్రావెల్ అరేంజ్ చేస్తుంది అనమాట. సో తనే మనకి ఇక్కడ లోకల్ టూర్ గైడ్ని కూడా మాట్లాడి పెట్టింది. నెక్స్ట్ 3-4 అవర్స్లో మొత్తం ఈ కంట్రీ అంతా చుట్టేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ద మోస్ట్ ఫేమస్ జిబ్రాల్టర్ రాక్ దగ్గరకు వచ్చేసా. సో ఐఎమ్ స్టాండింగ్ రైట్ ఆన్ జిబ్రాల్టర్ రాక్. ఈ జిబ్రాల్టర్ రాక్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే దిస్ ఈజ్ రైట్ ఇన్ బిట్వీన్ 2 కాంటినెంట్స్. మనము ఐస్లాండ్లో బ్రిడ్జ్ బిట్వీన్ 2 కాంటినెంట్స్ చూసుకున్నాం. సో దట్ వాజ్ ఇన్ బిట్వీన్ నార్త్ అమెరికా అండ్ యూరోప్. ఆ తర్వాత మనము ఇస్తాంబుల్లో, టర్కీలో సో బ్రిడ్జ్ బిట్వీన్ అండ్ ద వాటర్ బిట్వీన్ 2 కాంటినెంట్స్ చూసుకున్నాం. అక్కడ ఏంటంటే మనకి ఏషియాకి యూరోప్కి మధ్యలో. ఇక్కడ ఏంటో తెలుసా, దిస్ ఈజ్ రైట్ ఇన్ బిట్వీన్ యూరోప్ అండ్ ఆఫ్రికా. సో మీకు అది చూపిస్తాను ఇప్పుడు చూడండి. సో అక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో సో దట్ ఈస్ ఆఫ్రికా. అక్కడ ఆఫ్రికాలో మొరాకో, అది ఆ పర్టికులర్ ప్లేస్ అంతా కూడా మొరాకో. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మీకు కనిపించేదంతా యూరోప్, అది స్పెయిన్. సో అదంతా కూడా స్పెయిన్ అనమాట. అక్కడ స్పెయిన్ ఉంది అండ్ రైట్ సైడ్లో స్పెయిన్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్లో మొరాకో కనిపిస్తుంది, నేను ఇక్కడ మధ్యలో ఉన్నా. సో ఇది యాక్చువల్గా టెక్ట్రానిక్ ప్లేట్ మూవ్మెంట్స్ వల్లే మనకి ఐలాండ్స్ అనేది పుట్టుకొస్తాయని అందరికీ తెలిసిందే. సో ఈ పర్టికులర్ రాక్ అనేది కూడా అలాగే పుట్టుకొచ్చింది, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయింది. సో ఇప్పుడు అక్కడ మనకి ఏదైతే మొరాకోలో అక్కడ ఒక అది కనిపిస్తుందో, ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా మనకి ఎక్కువ క్లియర్గా లేదు, ఇట్స్ ఎ ఫాగీ డే, మనకి ఎక్కువ క్లియర్గా కనిపించట్లేదు, బట్ స్టిల్ యూ కెన్ సీ. సో అక్కడ మనకి క్లియర్గా అక్కడ ఆ కొండలు ఏవైతే ఉన్నాయో సో అదంతా కూడా మొరాకన్ మౌంటైన్స్ అనమాట. సో అవి దగ్గరకు రావడం స్టార్ట్ అయినాయి. సో ఇంకో మిలియన్ ఇయర్స్ పడుతుందేమో, ఇంకో 10 లక్షల సంవత్సరాలు పడుతుందేమో అవి రెండు కలిసిపోవడానికి. ఒకప్పుడు కలిసిపోయేవంట. సో ఇక్కడ నానుడి, ఇక్కడ లెజెండ్ ఏమంటుంది అని అంటే హెర్క్యులస్, ద గ్రేటెస్ట్ లీడర్ హెర్క్యులస్ వచ్చి ఈ రెండింటిని సపరేట్ చేశాడు అని చెప్పేసి అని అంటారనమాట. సో కాకపోతే అది ఓన్లీ జస్ట్ పిట్టకథ మాత్రమే అనుకోవచ్చు. సో అక్కడ మనకి ఇక్కడ క్లియర్గా రాస్తుంది, యూ కెన్ సీ ద పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్ అని చెప్పేసి అని. సో ఆ పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్లో మనకి క్లియర్గా సపరేషన్ అనేది కనిపిస్తుంది. మీకు మళ్ళీ నేను అక్కడ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ రాక్, జిబ్రాల్టర్ రాక్. ఈ జిబ్రాల్టర్ రాక్లో మనం ఇప్పుడు అక్కడే ఉన్నాము. సో ఇది రైట్ ఇన్ బిట్వీన్ 2 కాంటినెంట్స్. సో ఇలా మనం ఇక్కడ 2 కాంటినెంట్స్లో ఉన్నాం. ఈ రాక్ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా ఈ హ్యూజ్ రాక్ లైమ్స్టోన్ రాక్. ప్లస్ లైమ్స్టోన్ రాకే కాకుండా దీంట్లో వాటర్ పడితే లోపలికి ట్రావెల్ చేస్తూ న్యాచురల్గా కేవ్స్ అనేది ఫామ్ అయ్యాయి. సో 38 మైల్స్ ఆఫ్ టనల్స్ అనేది ఆటోమేటిక్గా ఉన్నాయంట లోపల. సో అంత హ్యూజ్ కేవ్స్ అనేది ఫామ్ అయ్యాయి. సో లోపలికి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఇది చూసుకుంటే చాలా చిన్న కంట్రీ, ఇట్స్ ఎ వెరీ స్మాల్ కంట్రీ. సో ఇది స్పెయిన్ నుంచి ఈవెన్చువల్లీ యూకే వాళ్ళకి వచ్చింది. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ. సో వీళ్ళకి సపరేట్గా వీళ్ళ నేషనాలిటీ సపరేట్గా ఉన్నా సరే, జిబ్రాల్టర్ పాస్పోర్ట్ సపరేట్గా ఉన్నా సరే యూకే పాస్పోర్ట్తోనే ఉంటుంది. ప్లస్ వీళ్ళకి ఇక్కడ పౌండ్స్ కూడా యూకే పౌండ్స్తోనే ట్యాగ్ ఇన్ చేశారు. దిస్ ఇస్ ఎ 20 pound జిబ్రాల్టర్ నోట్. సో 20 ఉంది, 10 ఉంది, 5 ఉంది. సో జస్ట్ లైక్ మనకి యూకే పౌండ్ లాగే. సో యూకే పౌండ్స్ ఇక్కడ చెల్తాయి కానీ ఇక్కడ పౌండ్స్ అక్కడ చెల్లవు. ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా వేరే దేశాల్లో చెల్లవు అనమాట. ఇది జిబ్రాల్టర్ పౌండ్స్, ఇవి మీకు చూపించడం కోసం తీసుకున్నాను. సో ఇది హ్యూజ్. అయితే దీని విస్తీర్ణం చూసుకుంటే కేవలం 6 kilometers, 6 square kilometers ఉంది. బట్ స్టిల్ యూ కెన్ సీ దిస్ హ్యూజ్ రాక్. ఈ ఒక్క రాక్లో 38 మైల్స్ అంటే దాదాపు 50 kilometers పైన, 50 to 60 kilometers పైన మనకి టనల్స్ ఏర్పడ్డాయి. అంటే న్యాచురలీ ఫార్మ్డ్ కేవ్స్ ఉన్నాయంటే ఎంత హ్యూజ్ చూసుకోండి. ఒక కొండని వీళ్ళు స్పానిష్ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు మన యూకే వాళ్ళకి. ఆ ఒక్క కొండలో వీళ్ళకి ఎంత వచ్చింది చూడండి.
సో ఇక్కడ ఇట్స్ ఎ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. అండ్ ఇక్కడ మీరు వెనకాల చూసుకుంటే యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ షిప్స్ ఓవర్ హియర్. సో ఈ షిప్స్లో ఏవైతే ఉన్నాయో దాదాపు సంవత్సరానికి ఒక 10,000 షిప్స్ ఆఫ్ రీఫ్యూలింగ్ అనేది జరుగుతుందంట. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ఇట్స్ ట్యాక్స్ ఫ్రీ కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళు రీఫ్యూలింగ్ చేసుకొని వాళ్ళు స్పెయిన్లోను నెక్స్ట్ అదర్ పార్ట్స్ ఆఫ్ యూరోప్లో అమ్ముతూ ఉంటారంట. సో అందుకే మీకు ఇక్కడ ఎప్పుడు కూడా రెగ్యులర్గా షిప్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది ట్యాక్స్ హెవెన్ అనమాట. సో లాట్ ఆఫ్ మల్టీ మిలియనర్ పీపుల్ దే కమ్ అండ్ సెటప్ దేర్ బిజినెసెస్ హియర్. సో ఇక్కడ మొత్తం ఈ 6 కిలోమీటర్స్ రేడియస్ కూడా రావడానికి సముద్రం పైన కొంచెం రిక్లమేషన్ చేశారు. ఒక 2000 అపార్ట్మెంట్స్ కూడా కట్టారు. 1900 ఇయర్లోనే డచ్ కంపెనీకి ఇచ్చారంట జిబ్రాల్టర్ వాళ్ళు. అప్పటి నుంచి ఈ రెక్లమేషన్ అనేది జరుగుతుంది. అయినా కూడా స్పేస్ సరిపోవట్లే. ఇంత చిన్న దేశంలో 33,000 పీపుల్ ఆర్ లివింగ్ అండ్ దే వాంట్ టు రిక్లెయిమ్ మోర్ ల్యాండ్ రిక్లమేషన్ ఇంకా ఎక్కువ చేసి సముద్రం పైన మనకి ఎట్లయితే దుబాయ్లో వాళ్ళు ల్యాండ్ని ఇంకా పెంచుకొని దాని అక్కడ ఇల్లు కడుతున్నారో సో ఇక్కడ కూడా వీళ్ళు అలాగే కట్టే ప్రాసెస్లో ఉన్నారన్నమాట. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ మోర్. ఇక్కడ ఇది హెర్క్యులస్ పిల్లర్స్ అని అంటారు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రైట్ ఇన్ ద సెంటర్లో, అన్నిటికీ సెంటర్లో ఈ జిబ్రాల్టర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఆఫ్రికాకి యూరోప్కి మధ్యలో ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ది ఏన్షియంట్ వరల్డ్ అని రాస్తుంది. ఇక్కడ పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్. సో ఇవి 2 పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్ కింద. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్ ఎక్కడ ఉందంటే ఈ పర్టికులర్ స్పాట్లో ఉంది. మనం ఇక్కడ ఉన్నాం. ఇది కొండ అనమాట. సో ఇప్పుడు మనం నిల్చున్న జిబ్రాల్టర్ కొండ ఇది. సో ఇదంతా పై పోర్షన్ అంతా కూడా ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ యూరోప్ అండ్ దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా. సో ఆఫ్రికాలో ఇక్కడ మనకి మొరాకో కనిపిస్తుంది, ఇక్కడేమో స్పెయిన్ ఉందన్నమాట. ఈ రెండింటి మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో ఆ పర్టికులర్ స్పేస్లో ఇప్పుడు మనం ఉన్నాము. సో వీఆర్ రైట్ ఇన్ బిట్వీన్ 2 కాంటినెంట్స్ విచ్ ఇస్ వన్ సైడ్ ఇస్ ఆఫ్రికా అండ్ అదర్ సైడ్ ఇస్ యూరోప్. ఇప్పుడు మీరు చూస్తుంది బార్బరీ ఏప్ మకాక్స్. సో ఇవి ఒక స్పెషల్ జాతి చెందిన కోతులు అనమాట. ఈ కోతులు మామూలుగా మనకి ఓన్లీ ఆఫ్రికాలో మాత్రమే ఉంటాయి. సో మొరాకన్స్ ఇక్కడికి తీసుకొని వచ్చారనమాట జిబ్రాల్టర్కి. సో అందుకే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ జిబ్రాల్టర్ రాక్ పైన కూడా మనకి ఈ కోతులు అనేది కనిపిస్తున్నాయి అనమాట. ఇది ఒక స్పెషల్ జాతికి చెందిన ఏప్స్. అవి ఎంత స్పెషల్గా ఉన్నాయి చూడండి. చాలా హెవీగా ఉన్నాయి, హ్యూజ్ ఉన్నాయి. ప్లస్ అంతేకాకుండా ఈ ఫేస్లో కూడా చాలా మనకి మనిషి పోలికలు ఇంకెక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇవి ఏప్స్ అనమాట. సో కోతుల తర్వాత మనుషులకి మధ్యలో ఉండే జాతి అనమాట ఇది. సో మనిషి పోలికలు ఎన్ని ఎక్కువ ఉన్నాయి చూడండి. ఈ ఏప్స్ ఎంత స్పెషల్ అంటే వీటికి టైల్స్ ఉండవు అనమాట. సో టైల్లెస్ మంకీస్ అనమాట ఇవి. సో చెప్పా కదా మనిషికి ప్లస్ కోతికి మధ్య జాతిలా ఉంది ఇది. చూస్తున్నారా ఈ కోతికి అసలు తోకనే లేదు, తోకలేని కోతులు అనమాట ఇవి. సో ఇవి చాలా స్పెషల్గా ఉన్నాయి. నాకైతే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే నేను ఇంతవరకు ఆఫ్రికాలో ఓన్లీ ఈజిప్ట్కి వెళ్ళాను, మిగతా కంట్రీస్కి వెళ్ళలేదు. నెక్స్ట్ మనం వెళ్ళబోయే కంట్రీస్లో మేబీ ఇవి ఎక్కువగా కనిపిస్తాయేమో. ఇది మాత్రం నాకైతే చాలా స్పెషల్గా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి తోకలేని కోతుల్ని ఏప్స్ని ఎక్కడైనా చూసారా? జూ పార్క్లో కాకుండా అసలు అది గోక్కునే తీరు, నిల్చునే తీరు ఇవన్నీ కూడా మొత్తం ఒక మనిషిలాగే కనిపిస్తుంది. ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి. నేనైతే ఎప్పుడు ఈ కోతి జాతిని చూడలేదు ఎప్పుడు. నాకైతే చాలా డిఫరెంట్గా చాలా బాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ కేవ్ ఎంట్రన్స్ ఉంది. సో మనం ఇప్పుడు కేవ్ లోపలికి వెళ్ళబోతున్నాము. సో మనం ఆల్రెడీ శాంటో డొమింగోలో చూసుకున్నాము అండ్ దెన్ లూబియానాలో కూడా చూసుకున్నాము మనకి స్లోవేనియాలో. అక్కడ ఇలా స్టాలటైట్స్ అండ్ స్టాలమైట్స్, సో కింద నుంచి వచ్చేవి పైనుంచి వచ్చేవి మొత్తం కలిపి మనకి స్టాలటైట్స్ అండ్ స్టాలమైట్స్ కలిపి మనకి కేవ్స్ అనేది ఫామ్ అవుతాయి. అద్భుతమైన కేవ్స్. ఎందుకు అనంటే ఇక్కడ కింద సముద్రపు నీళ్ళు ప్లస్ అంతేకాకుండా ఫ్రెష్ లేక్స్ ఉన్నాయి. దాంట్లోంచి వాటర్ అనేది పైకి వస్తున్నాయి. ప్లస్ పైనుంచి ఏవైతే వర్షపు నీళ్ళు పడతాయో ఆ వర్షపు నీళ్ళు ఈ కేవ్ ఈ కొండల మధ్యలోకి వెళ్ళి అవన్నీ కూడా వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ కూడా అవి స్టాలటైట్స్ లాగా తయారవుతున్నాయి. స్టాలటైట్స్ అండ్ స్టాలమైట్స్ అనేది 2 కూడా కలిసి పిల్లర్స్ లాగా ఫామ్ అవుతున్నాయి. అద్భుతంగా ఉంటాయంట. ఆల్రెడీ నేను 2 చోట్ల చూసుకున్నాను కాబట్టి అవి ఇక్కడ మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేది నేను ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. సో లోపలికి వెళ్ళి విల్ గో అండ్ ఎక్స్పీరియన్స్ దట్. లెట్స్ గో. అంతా లైమ్ స్టోన్ అవ్వడం వల్ల ఈరోజు పొద్దున పడిన వర్షపు నీళ్ళన్నీ కూడా అబ్జార్బ్ చేసుకొని అది స్లోగా ఒక్కొక్క వాటర్ డ్రాప్లెట్ అనేది కింద పడుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా కూడా మనకి ఇక్కడ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ అనేది చూసుకోవచ్చు. ఇలా ఈ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఇలా పడుతూ ఉండడం వల్లనే మనకి ఇక్కడ హ్యూజ్ స్టాలటైట్స్ అండ్ స్టాలమైట్స్ అనేది ఫామ్ అయ్యాయి. ఎంత హ్యూజ్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ న్యాచురలీ ఫార్మ్డ్ రాక్స్. వావ్, సో అమేజింగ్. ఆల్రెడీ మనము స్లోవేనియాలో చూసుకున్నాం కదా, అవేమో చాలా దూరం వెళ్ళాక ఇవేమో జస్ట్ ఈ రాక్ పైన ఉంది చూడండి. ఇదంతా కూడా జిబ్రాల్టర్ రాక్లో. అందుకే ఈ రాక్ స్పెషాలిటీ అనమాట. లిటరలీ పిల్లర్ ఫామ్ అయిపోయింది చూడండి. పైనుంచి వచ్చే వాటర్ కింద నుంచి పైకి ఎదిగే వాటర్ 2 కలిసిపోయి పిల్లర్స్ లాగా ఫామ్ అయిపోయాయి.
ఓ మై గాడ్, హ్యూజ్. ఈ స్టాలటైట్స్ అండ్ స్టాలమైట్స్ ఎంత హ్యూజ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కింది దాకా ఇంత హైట్ దాకా కనిపిస్తున్నాయి మనకి. ఇవన్నీ కూడా లిటరలీ పిల్లర్ లాగా ఫామ్ అయిపోయాయి. హ్యూజ్ పిల్లర్స్. ఇవన్నీ కూడా కేవ్స్ ఇంటర్నల్గా ఫామ్ అయినాయి అన్నమాట. సో లోపలికి వెళ్ళి ఇంకా ఎలా ఉందనేది చూసుకుందాం. బ్యూటిఫుల్, అమేజింగ్ ఉంది కదా. ఇదంతా చూస్తుంటే లిటరల్లీ ఏదో కైలాస పర్వతంలో ఉన్నామేమో అనే ఫీలింగ్ వచ్చేలా ఉంది చూడండి. ఇక్కడే శివుడు తపస్సు చేసుకుంటాడేమో అనిపించేలా ఉన్నాయి చూడండి. అమేజింగ్ కదా, బ్యూటిఫుల్. మనకు క్లియర్గా రాసారు చూడండి. స్టాలక్టైట్ అనేది మనకి సీలింగ్ నుంచి హ్యాంగ్ అయ్యేవి, అండ్ దెన్ స్టాలమైట్ అనేది కింద రాక్స్లోంచి కింద నుంచి ఫామ్ అయ్యేవి. సో ఇలా స్టాలక్టైట్ అండ్ స్టాలక్మైట్ రెండు కలిస్తే అప్పుడు మనకి ఓవరాల్గా ఒక పిల్లర్ లాగా ఫామ్ అవుతుంది. మీరు చూసుకుంటే ఈ ఒక ఏంజల్ లాగా ఫామ్ అయినట్టు ఇక్కడ ఈ కొండలు అనేది కనిపిస్తున్నాయి చూడండి. దాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. హిస్టోరియన్స్ లెక్క ప్రకారం మనకి ఇంతకుముందు ఏదైతే కోతులు చూసామో ఆ కోతులు అనేది అండర్ సీ ప్యాసేజ్లో ఈ పర్టికులర్ రాక్స్ అనేది ఒకప్పుడు మనకి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం, సో ఇది ఆఫ్రికాతో కలిసి ఉన్నప్పుడు అవి కలిసి వచ్చాయి, అవి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాయి, అందుకే ఇక్కడే ఉండిపోయాయి అని చెప్పేసి అని హిస్టోరియన్స్ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు ఇది చూసుకుంటే హెర్క్యులస్ ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా. సో పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్ ఆయన యొక్క ఆ ఫోటోని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈ కోతులు అందుకే మనకి ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చాయని చెప్పేసి అని అంటున్నారు అనమాట. ప్లస్ అంతేకాకుండా ఇది ఆల్మోస్ట్ ఒక 24 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట. సో ఒకప్పుడు ఈ రాక్ అనేది కూడా మొత్తం ఈ జిబ్రాల్టర్ రాక్ అనేది ఆఫ్రికాలోనే భాగంగా ఉండేదని ఇంతకుముందు కూడా అనుకున్నాం కదా. సో ఆ సమయంలోనే ఈ కోతులు అనేది ఇక్కడికి షిఫ్ట్ అయ్యాయని చెప్పేసి అని హిస్టోరియన్స్ చెప్తున్నారు. ఇక్కడ కూడా మనకి సేమ్ స్లోవేనియా లాగా ఇక్కడ అకూస్టిక్స్ చాలా బాగుంటాయి కాబట్టి ఇక్కడ హ్యూజ్ స్టేజ్ అనేది సెటప్ చేసేసి, స్టేజ్ చూస్తున్నారా, ఇక్కడ బోల్డ్ అంతమంది పెద్ద పెద్ద పర్ఫార్మర్స్ ఇక్కడ పర్ఫామ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇట్ కెన్ అకామిడేట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. ఇదంతా కూడా లోకల్ అకౌస్టిక్స్. కన్సర్ట్స్ అండ్ మ్యూజికల్ షోస్కి ఇది ఒక పెద్ద అడ్డా అనమాట. సో ఇక్కడ ఎన్ని చైర్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా. సో ఈ జిబ్రాల్టర్కి వచ్చి పర్ఫామ్ చేసేవాళ్ళు యూకే నుంచి చాలా ఎక్కువ మంది ఉంటారనమాట. ఇదంతా కూడా స్టేజ్. సో ఈ స్టేజ్ పైన అకౌస్టిక్స్ కూడా ఉండడం వల్ల వాళ్ళకి మంచి రివర్బరేషన్స్ అనేది జరిగి, సో వాళ్ళకి బ్యూటిఫుల్ వాయిస్ సౌండింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక 1-2 మినిట్స్లో ఇక్కడ మనకి ఒక లైట్ షో అనేది జరగబోతుంది. ఆ లైట్ షోలో మనం ఇక్కడ దీని హిస్టరీ అనేది మొత్తం తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడే మనకి సౌండ్ అండ్ లైట్ షో అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఈ షో చూసుకుందాం ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ ఎలా ఫామ్ అయింది ఈ పర్టికులర్ కేవ్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్ డెపిక్షన్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పుడే షో అనేది స్టార్ట్ అయింది. చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఈ న్యాచురలీ ఫార్మ్డ్ కేవ్స్ పైన వీళ్ళు లైటింగ్ వేసి దాన్ని ఇంకా బ్యూటిఫుల్గా కనిపించేలా చేస్తున్నారు. అమేజింగ్. ఎంత న్యాచురల్గా కనిపిస్తుంది చూడండి. ఉన్న కేవ్స్ పైన లైటింగ్స్తోనే వీళ్ళు ఎంత న్యాచురల్గా మనకి డెపిక్షన్ అనేది ఇచ్చారు చూడండి. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఇక్కడ
లైట్ అండ్ సౌండ్ షో చూసుకున్నారు కదా. దాని తర్వాత ఇది నార్మల్ లైటింగ్స్తో ఉండే కేవ్స్ అనమాట ఇది. సో అక్కడ ఇంకా అది ఫుల్ పిల్లర్ ఫార్మేషన్ అవ్వలేదు, ఈ మధ్యలో మాత్రం ఫుల్ పిల్లర్ ఫార్మేషన్ అయిపోయింది. సో కొన్ని స్టాలమైట్స్, స్టాలటైట్స్ ఇక్కడ ఇంకా కూడా ఫామ్ అవుతూనే ఉన్నాయి. దిస్ ఇస్ స్టిల్ అన్ యాక్టివ్ కేవ్ వేర్ ద స్టాలటైట్స్ అండ్ స్టాలమైట్స్ ఆర్ స్టిల్ ఫార్మింగ్ అప్. ఇక్కడ ఒక ఏంజల్ లాగా ఫామ్ అయింది చూడండి. సో మనకి ఎలా ఉంది అనేది అన్నీ కలిపితే అలా లైటింగ్ వేస్తే అలా కింద ఏంజల్ లాగా ఫామ్ అయింది. ఈ ఏంజల్ ఫార్మేషన్ అనేది మనకి అక్కడ నుంచి కనిపించింది చూడండి. బ్యూటిఫుల్ కదా. సో మనకు మామూలుగా చూస్తే అర్థం కావట్లే, కానీ ఇక్కడ యాక్చువల్గా ఒక ఏంజల్ లాగా ఉన్నాయన్నమాట ఇక్కడ రాక్ ఫార్మేషన్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఇంతకుముందే మనం ఈ సౌండ్ అండ్ లైట్ షో చూసాం కదా. సో అదే మళ్ళీ ఇక్కడ మొత్తం కంప్లీట్ ఆల్ 360 degrees అనమాట. బ్యూటిఫుల్గా ఉంది, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇది చాలా చిన్న కేవ్ యాక్చువల్గా నేను చెప్పాలంటే, ఎందుకంటే శాంటో డొమింగోలో చూసింది చాలా పెద్దది, దాని తర్వాత అంతకంటే చాలా పెద్దది కొన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నదేమో మనకి అక్కడ స్లోవేనియాలో చూసుకున్నాము. సో స్లోవేనియా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ. సో ఇక్కడ ఎంత కాకపోతే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ లైటింగ్, ఈ టైప్ ఆఫ్ సెటప్ అనేది నేను ఇంతవరకు ఎక్కడ నాకు చూసినట్టయితే నాకు అనిపించలేదు. సో ఇదైతే చాలా బాగుంది. సో నేనైతే అద్భుతంగా ఇక్కడ ఎక్స్పీరియన్స్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ ఫొటోస్ని కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. సో మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్లో వాళ్ళు అన్ని ఫొటోస్ అనేది పెట్టడం జరిగింది. అదే మనకి స్లోవేనియాలో ఏం చేస్తారంటే అసలు ఫ్లాష్ తీయొద్దు, ఫొటోస్ తీయొద్దు అని చెప్పేసి అని మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఇక్కడ మాత్రం అట్లా ఏం లేకుండా ఇంకా చాలా బాగుందన్నమాట. లుక్స్ సో బ్యూటిఫుల్, లుక్స్ సో అమేజింగ్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ మెయింటైన్డ్. అండ్ ఇక్కడ అకోస్టిక్స్ కూడా ఉండడం వల్ల ఎలాంటి మనకి రిఫ్లెక్షన్, మనకి వాయిస్ రిఫ్లెక్షన్ కూడా అవ్వట్లేదు. సో చాలా బాగా వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ కాన్సర్ట్స్కి అద్భుతంగా యూస్ చేస్తారనమాట. సో చాలా బాగుంది ఈ బ్యాక్గ్రౌండ్ అయితే. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి, ఓకేనా. ఇక్కడ నుంచి చూసుకుంటే మొత్తం ఎంటైర్ కేవ్స్ అనేది మనకు ఒక సింగిల్ స్క్రీన్లో కనిపిస్తున్నాయి. అద్భుతంగా ఉంది కదా. సో కిందన్ని అక్కడ సిట్టింగ్ ఉంది ఏరియా, అక్కడ కాన్సర్ట్ చేసుకోవడానికి ఉంది, ప్లస్ ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో, ఇవన్నీ కూడా అమేజింగ్ ఉంది. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయండి. దీన్ని చూస్తున్నారా తోక లేకుండా ఎలా ఉందో, అసలు చాలా డిఫరెంట్గా ఉంది ఈ కోతి అయితే. ఇది ఇప్పుడు ఇంకో కోతి కూడా వస్తుంది, అసలు తోకలేని కోతులు. ఓ ఓకే, అది పెద్దదేమో మేల్ అంట, ఇదేమో చిన్నదేమో ఫీమేల్ అంట. సో మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ నాకు తెలియట్లేదు, కానీ అసలు వెరీ వెరీ సిమిలర్. ఇక్కడ కోతి పనులు చేస్తూ, కోతి చేష్టలు చేస్తూ పైకెక్కి కూర్చొని చూడండి. సో ఇప్పుడే ఒక కోతి ఎక్కింది చూడండి కార్ మీదకి. సో లిటరలీ ఇట్లా కార్లో ట్రావెల్ చేస్తుంటే కోతులు ఎక్కడం అనేది కామన్గా ఉంటాయంట. సో అది ఎక్కేసి కూర్చోంది ఇక్కడ. కార్ బయటే ఉంది, కూర్చొని ఉంది చూడండి. సో వీటిని కాపాడడం కోసం, వీటి సంతతిని కాపాడడం కోసం వాటికి కావాల్సిన ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇక్కడ జిబ్రాల్టర్ గవర్నమెంట్ వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారంట. బ్యూటిఫుల్ కదా. మీరు చూస్తున్న ప్లేస్ అంతా కూడా రీక్లెయిమ్ ల్యాండ్ ఆఫ్ జిబ్రాల్టర్ అనమాట. సో దాదాపు 2000 అపార్ట్మెంట్స్ కట్టారు ఇక్కడ. సో వీళ్ళకి సముద్రమే ఉంది, వీళ్ళకి ల్యాండ్ ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళు కట్టుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. ఆ సముద్రం పైన తొలిచి అక్కడే కొంచెం నేలను తయారు చేసుకొని అక్కడ వీళ్ళు ఈ రిక్లెయిమ్ ల్యాండ్లో వీళ్ళు 2000 అపార్ట్మెంట్స్ కట్టారు. ఇంకా కూడా కట్టడానికి ట్రై చేస్తున్నారు. దిస్ వాజ్ బిల్ట్ ఇన్ 1900 అంట, అంటే 120 years క్రితమే వాళ్ళు ఇక్కడ రిక్లమేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. దీస్ ఆర్ వెజిటేరియన్ మంకీస్. ఓకే, సో ఇవి వెజిటేరియన్ మంకీస్ అంట. ఇవి అసలు పాస్తా తింటున్నాయి, అసలు ఏమాత్రం కూడా ఇవి మనకి హామ్ చేయట్లేదు. వాటిని హామ్ చేయాలని చూస్తే మాత్రం అప్పుడు ఎగబడతాయి అనమాట. ఎంత పక్కకుండి కూడా ఏం చేయట్లేదు చూడండి, నా పక్కకే ఉంది. అసలు బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు వీటిని చూస్తుంటే నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ జిబ్రాల్టర్ రాక్లోనే ఇంకొక మనం వన్ ఆఫ్ ద పీక్ లొకేషన్కి వచ్చాము. ఇక్కడ ఒక గ్లాస్ వాక్ ఉంది. సో మనకి దుబాయ్లోనేమో గ్లాస్ వాక్ అనేది ఇన్ బిట్వీన్ ద మన బిల్డింగ్ మధ్యలో కట్టారు. ఇక్కడేమో రియల్ న్యాచురల్ రాక్ పైన ఈ గ్లాస్ వాక్ అనేది పెట్టారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్, అమేజింగ్. అండ్ ఇక్కడ విజువల్స్ చూసుకోండి. ఇక్కడైతే అసలు కింది దాకా కనిపిస్తుంది. సో వీఆర్ రైట్ నౌ ఆల్మోస్ట్ ఎట్ 1400 meters above the sea level. సో 1400 meters above the sea level అంటే కనీసం 4000 to 5000 feet above the sea level. అంటే దాదాపు 50 నుంచి 60 ఫ్లోర్ల హైట్లో మనం ఉన్నాము. సో ఇదంతా కూడా కంప్లీట్ గ్లాస్ వాక్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అక్కడ రాక్స్ చూసుకోవచ్చు. ఆ రాక్స్ అనేది అక్కడ మొదలైనవి
ఇదంతా తిరుగుతూ అక్కడ దాకా వచ్చాయి. సో ఇది హ్యూజ్ రాక్ అనమాట. ఈ ఒక్క రాకే వీళ్ళకి యాక్చువల్గా స్పానిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఈ రాక్ని దాన్ని గిఫ్ట్ లాగా ఇచ్చారు 18th సెంచరీలో. సో ఆ తర్వాత మళ్ళీ 19th సెంచరీ మళ్ళీ 20th సెంచరీలో వాళ్ళు దాన్ని మళ్ళీ వాళ్ళకి కావాలని అడిగారు అనమాట. ఎందుకంటే దెర్ ఇస్ ఏ ల్యాండ్ కనెక్షన్ బిట్వీన్ స్పెయిన్ అండ్ జిబ్రాల్టర్. కాకపోతే బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోలేదు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో కూడా అరౌండ్ 32,000 మంది 32,000 మెంబర్లో దాదాపు 29,000 పీపుల్ ఆర్ యాక్చువల్లీ బోర్న్ ఇన్ బ్రిటన్ ఆర్ అదర్వైజ్ బ్రిటిష్ పీపుల్, బ్రిటిష్ నేషనల్సే. ఇక్కడ జిబ్రాల్టర్ వాళ్ళకి సపరేట్ పాస్పోర్ట్ ఉన్నా సరే దే సపోర్ట్ బ్రిటిష్. అండ్ ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఇక్కడ సెటప్ చూసుకుంటే వీళ్ళు ఇదివరకేమో ఇక్కడ ఈ రాక్ పై నుంచే వీళ్ళు వాళ్ళ మొత్తం ఆర్మీని పెట్టుకొని వాళ్ళు ఈ రాక్ని కాపాడుకున్నారు, ఈ కంట్రీని కాపాడుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడేమో మొత్తం హోల్ రెడార్ సిస్టమ్ ఉంది. హైయెస్ట్ పీక్ పాయింట్ దగ్గరికి వెళ్తే మనకు అక్కడ వాచ్ టవర్ కూడా ఉంది. అండ్ దెన్ దెర్ ఈస్ ఆల్సో మిలిటరీ బేస్. సో ఇక్కడ మిలిటరీ బేస్ కూడా ఉందన్నమాట. సో మిలిటరీ వాళ్ళు ఎవరు ఉండకపోయినా వాళ్ళ యొక్క యూకే వాళ్ళ యొక్క మిలిటరీ బేస్ అనేది ఇక్కడ పెట్టుకున్నారు. అసలు ఎంత బ్యూటిఫుల్గా చూడండి, కింద చూడండి అసలు. లుక్ ఎట్ దోస్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, అమేజింగ్. అసలు చాలా అద్భుతంగా ఉంది. ఇంత హైట్లో ఉన్నాము కొండలపైన. అసలు జిబ్రాల్టర్ ఈజ్ సచ్ ఎ స్మాల్ అండ్ టైనీ కంట్రీ బట్ ఇట్ హ్యాస్ సో మెనీ థింగ్స్ ఇన్ ఇట్. ఈ చిన్న దేశంలో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. మనకు ఒక రాక్లోనే ఇన్ని రకాలు. మనకి ఇక్కడ ఏంటంటే వీళ్ళు హైడ్రోజన్ అండ్ ఎలక్ట్రిసిటీ, హైడ్రోజన్ నుంచి వీళ్ళు ఎలక్ట్రిసిటీ అండ్ వీళ్ళు వాటర్ కూడా వీళ్ళు దాన్ని తయారు చేసి అమ్ముతున్నారు అనమాట. సో వీళ్ళకి ఇక్కడ ప్రొడక్షన్ అంటే కేవలం ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్, ఇవి రెండు మాత్రమే ప్రొడక్షన్. సో వీళ్ళకి ఏంటంటే న్యాచురల్ లేక్స్ ఉన్నాయి అండ్ సముద్రం నీళ్ళు కూడా తీసుకొని వీళ్ళు వాటిని ప్యూరిఫై చేసి అమ్ముతూ ఉంటారంట. ప్లస్ అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ కూడా వీళ్ళు హైడ్రోజన్ గ్యాస్లోంచి వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. సో ఇది వీళ్ళ యొక్క మెయిన్ ప్రొడక్షన్ ఇక్కడ. ఇప్పుడే సూర్యాస్తమయానికి సమయం ఆసన్నమైంది. దాదాపు 6 గంటలకి 5:55కి ఇక్కడ సన్సెట్ టైం అనమాట. నిన్న మొన్నటి దాకా 3:30కి 4 గంటలకే మనకి చీకటి అయిపోయేది. సో యూరోప్కి ఆఫ్రికాకి ఇంత డిఫరెన్స్. అండ్ యూరోప్ అండ్ ఆఫ్రికా మధ్యలో ఉన్నాము ఇప్పుడు మనము. సో ఇక్కడ ఎంత గార్జియస్ ఉంది చూడండి ఈ సన్సెట్ అనేది. సో ఇట్స్ ఎ గార్జియస్ బ్యూటిఫుల్ వ్యూయింగ్ లొకేషన్. అసలు 5x జూమ్లో చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. సో అక్కడ మీరు చూస్తున్న ఈ కొండలన్నీ కూడా దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా, మొరాకో. ఒకవైపు మొరాకో, మరోవైపు స్పెయిన్, మధ్యలో మనం. ఎంత అమేజింగ్ ఉంది కదా. అక్కడ ఒక క్రూజ్ షిప్ విత్ హెలిప్యాడ్ కూడా కనిపిస్తుంది చూడండి. హైయెస్ట్ పీక్ వైపు నడుస్తున్నాము. సో నా వెనకాల మనకి బోల్డ్ అని కోతులు కనిపిస్తున్నాయి చూడండి. సో ఇంకా పైదాకి వెళ్తే హైయెస్ట్ పీక్ పాయింట్ ఆఫ్ రాక్ అనేది మనం చేరుకుంటాం అనమాట. సో ఎంత అద్భుతంగా ఉంది కదా. వ్యూయింగ్ అయితే చాలా బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూయింగ్ సైట్స్ అని అనుకోవచ్చు. తల్లి కోతులతో పాటు పిల్ల కోతులు ఎలా ఉన్నాయి చూడండి. ఆ పిల్ల కోతులు అసలు కోతులు అంటేనే కోతి వేషాలు వేసేవి కదా. సో అవి రెండు పిల్ల కోతులు ఎట్లా కొట్టుకుంటున్నాయి చూడండి. తండ్రి కోతితో పాటు వెనకాల తిరుగుతున్నాయి అవి. అసలు బ్యూటిఫుల్. వాళ్ళు మనకేదో షో కోసం అన్నట్టు దే ఆర్ జస్ట్ షోయింగ్ ద షో. వావ్, బ్యూటిఫుల్, అమేజింగ్ షో. ఇది ఆడకోతంట. ఎంత బాగుంది చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. చాలా బాగుంది యాక్చువల్గా, మంచిలాగానే అనిపిస్తుంది. అమ్మ వచ్చేసింది, ఎక్కేసింది, మన మీదకి వచ్చేసింది. ఓకే, ఎక్కేసింది. అమ్మో, నా మీదకి ఎక్కేసింది మొత్తానికి. అయితే అసలు ఎంత హెవీగా ఉంది తెలుసా. ఇట్ ఇస్ సో హెవియర్. I never expected this to be so heavier. This is only a small one. And this is a small one. Bigger. Okay. That one over there. యాక్చువల్గా ఇది ఆడకోత అంట. ఆడకోత ఇంత హెవీగా ఉంది. ఇక మగకోత అయితే ఇంకా హెవీగా ఉంటుంది. సో మగకోతులతో అసలు ఏమాత్రం పెట్టుకోద్దంట. ఆడకోత అయితే మొత్తానికి వచ్చింది, ఆ మీదకి ఎక్కేసింది కూడా. యూ హెవ్ సీన్ ఇట్ రైట్. ఇట్ వాస్ బ్యూటిఫుల్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇది మేల్ అనమాట, ఆల్ఫా బాయ్ ఇది. సో ఇట్ ఇస్ ఈవెన్ మోర్ హెవియర్, ఆల్మోస్ట్ 30 kilos వెయిట్ ఉంటుందంట ఇది. సో ఇవి మేల్, వీటితో మనము పంగా తీసుకోకూడదు. నా వెనకాల కనిపిస్తుంది రన్వే. సో జిబ్రాల్టర్ రన్వే, సో ఎయిర్పోర్ట్ రన్వే అది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద షార్టెస్ట్ రన్వేస్ ఇన్ ద వరల్డ్. కానీ దీని యూనిక్నెస్ ఏంటో తెలుసా. ఈ పర్టికులర్ రన్వే అక్కడ ఎక్కడైతే నడుస్తుందో, సో మధ్యలో హైవే కూడా ఉంది. సో అక్కడ మన కింద ఒక హైవే కనిపిస్తుంది చూడండి.
అక్కడ ఫస్ట్ టైం ఒక ఫుట్బాల్ స్టేడియం కనిపిస్తుంది. బ్యూటిఫుల్గా ఉంది ఫుట్బాల్ స్టేడియం, చాలా బాగుంది బయట నుంచి చూస్తుంటే. మొత్తం ఎంటైర్ స్టేడియం అంతా వ్యూ ఉంది. ఆ స్టేడియం పక్కనే మనకి ఒక హైవే ఉంది. ఆ హైవే అనేది రన్వే మధ్యలో ఉంది. సో ఎప్పుడైతే ఫ్లైట్స్ వస్తాయో ఆ టైంలో హైవేని ఆపేస్తారనమాట. ఆ తర్వాత మనుషులు పెట్టి ఆపేస్తారంట. ఆ తర్వాత ఫ్లైట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హైవేని ఓపెన్ చేసేస్తారనమాట. సో ఎంత యూనిక్ ఉందో. సో దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ వేర్ హైవే అండ్ రన్వే ఆఫ్ ద ఎయిర్పోర్ట్ ఇస్ వన్ అండ్ ద సేమ్. సో ఈ కంట్రీ యొక్క ఎయిర్పోర్ట్కి రన్వే ప్లస్ ఈ కంట్రీ యొక్క మెయిన్ హైవే కూడా ఒకటే ప్లేస్లో ఉంది. సో ఇది చాలా డిఫరెంట్ అండ్ చాలా యూనిక్ ప్లేస్ అనమాట. వీళ్ళకు ఉన్న స్పేసే తక్కువ కాబట్టి ఉన్న స్పేస్ని యూటిలైజ్ చేసుకోవడం కోసం ఇలా పెట్టారనమాట. సో దాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ జిబ్రాల్టర్ ఎయిర్పోర్ట్. సన్సెట్ అవ్వబోతుంది. సో మొత్తానికి సూర్యాస్తమయం లోపే మొత్తం ఈ దేశాన్ని మొత్తం మనం చూసేసుకున్నాము. సో ఇక్కడ పైనుంచి చూసుకోవచ్చు మొత్తం హోల్ బిల్డింగ్స్ అనేది కనిపిస్తున్నాయి. సో ఈ బిల్డింగ్స్ పక్కనే మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ రన్వే అనేది కనిపిస్తుంది. సో ఎయిర్పోర్ట్ రన్వే కొలైడింగ్ విత్ నేషనల్ హైవే ఆఫ్ జిబ్రాల్టర్. ఇక్కడ నేషనల్ హైవే ఉంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. సో రైల్వే క్రాసింగ్, రైల్వే బ్రిడ్జ్ అయితే ఉన్నప్పుడు మనకి అక్కడ గేట్లు వేసేసి ట్రైన్ని వెళ్ళడం కోసం ఆపేస్తారు. సో ఇక్కడ ఫ్లైట్స్ వచ్చినప్పుడు అలా ఆపేస్తారు అనమాట మనుషుల్ని. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో సముద్రం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఒకవైపు ఏమో మెడిటేరియన్ సీ, మరోవైపు ఏమో అట్లాంటిక్ ఓషన్. 2 సముద్రాల మధ్యలో, 2 ఖండాల మధ్యలో ఉన్న దేశం ఇది జిబ్రాల్టర్. చూసారుగా, చాలా యూనిక్ ప్లేసెస్, చాలా డిఫరెంట్గా, చాలా బాగా అనిపించింది నాకైతే. చిన్న దేశం, ఈ చిన్న దేశం కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, ఆ తర్వాత స్పానిష్ వాళ్ళు దీన్ని క్యాప్చర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. 1704లో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఈ ఒక్క కొండని అప్పగించారు. ఒక కొండనే కదా అని చెప్పేసి అప్పగిస్తే దాని తర్వాత దీన్ని వాళ్ళు మిలిటరీ బేస్లా చేసుకుని మొత్తం ఒక కంట్రీనే వీళ్ళు డెవలప్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళకి కావాలని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేశారు. సో జర్మన్ వాళ్ళు కూడా ఎన్నో యుద్ధాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. బట్ స్టిల్ వాటన్నిటిని తట్టుకొని నిలబడగలిగింది. ఎందుకంటే ఇది కొండ కాబట్టి. సో వీళ్ళు హైయెస్ట్ పీక్లో ఉండి ఈ పీక్ పాయింట్ నుంచి వాళ్ళు క్యానన్స్ని వాటన్నిటిని యూజ్ చేసి సో చాలా బాగా ఈ దేశాన్ని కాపాడుకోగలిగారు అనమాట. సో ఇంకా కూడా సన్సెట్ అవ్వలేదు. సన్సెట్ అవ్వడానికి ముందే సో మనం సూర్యోదయం సమయానికి లండన్ నుంచి బయలుదేరా. సూర్యాస్తమయం అయ్యే లోపలనే లండన్ నుంచి ఇక్కడికి రావడము, ఇక్కడ ఈ దేశం మొత్తం చూసుకోవడము అయిపోయింది. సో ఇలా నా 100వ దేశాన్ని, ఈ సంవత్సరం నా 100వ దేశాన్ని పూర్తి చేశాను. ఓవరాల్గా 110 కంట్రీస్ అండ్ దిస్ ఇయర్ 100th కంట్రీ. సో నేనైతే సూపర్ డూపర్ హ్యాపీ. నేను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నానో 100 కంట్రీస్ ఇన్ 1 year, అది ఈ రోజుతో ముగిసింది. అయితే దాన్ని నేను అప్గ్రేడ్ చేసిన టార్గెట్ 108. ఇంకో 8 కంట్రీస్, ఇంకో 19 days ఉంది. 19 రోజులు ఉన్నాయి మన దగ్గర. ఇంకో 8 దేశాలు వెళ్ళాలి. అయితే ఇక్కడ పక్కనే మొరాకో ఉంది. కాకపోతే డైరెక్ట్గా మనం వెళ్ళడానికి లేదు. బార్డర్స్ ఉన్నాయి, బార్డర్ చెక్స్ ఉన్నాయి, రకరకాల కండిషన్స్ ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి అనేది రేపు మనము మొరాకోకి వెళ్ళడానికి వెళ్ళే ఆ మొరాకో వీడియోలో చూద్దాం. దాట్ ఈస్ గోనా బి మై 101st కంట్రీ ఇన్ దిస్ ఇయర్.